జొమాటో ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రెస్టారెంట్ల వాళ్ళు ఈ మధ్యన ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నటువంటి వేళ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో రెస్టారెంట్లతో ఇక మీద కస్టమర్ల డేటా పంచుకోబోతుంది. ఇతర ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ కూడా ఇదే పద్ధతిని అనుసరించక తప్పని పరిస్థితి రాబోతుంది. రెస్టారెంట్లో కస్టమర్ల వివరాలను పంచుకునే విషయంలో నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో జొమాటో చర్చలు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినాయి. దీంతో 10 ఏళ్లుగా ఈ అంశం మీద నెలకొన్న వివాదానికి తెరపడినట్టయింది. ఇప్పటిదాకా ఫుడ్ డెలివరీ యాప్స్ తెలివిగా చేసే పని ఏంటంటే ఆర్డర్ చేసిన వ్యక్తుల్ని రెస్టారెంట్లకు తెలియనివ్వదు, రెస్టారెంట్లకు సంబంధించిన అడ్రస్లను తెలియకుండా రెస్టారెంట్ల పేర్లు మాత్రమే మనకు వచ్చేటట్టు చూపెడుతుంటాయి. రెస్టారెంట్లకు కనిపించకుండా మాస్క్ చేసి ఉంచుతున్నాయి. ఇప్పుడు NRIAతో కుదిరిన ఒప్పందం మేరకు జొమాటో ఇప్పటికే కొత్త ఫీచర్ని పరీక్షించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫోన్ నెంబర్ని భాగస్వాములతో పంచుకుంటుంది. ఇందుకోసం వినియోగదారు నుంచి ముందస్తు సమ్మతిని తీసుకుంటుంది. ఇలా సేకరించిన నెంబర్ని ఆయా రెస్టారెంట్ మార్కెటింగ్ ప్రమోషనల్ సందేశాల కోసం వినియోగించబోతున్నాయి. లేకపోతే ఎవరు ఎటువంటి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు, ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తున్నారు అంటే వివరాలు తెలుసుకోవడానికి తాము కస్టమర్ డేటాను కోరుతున్నామని రెస్టారెంట్లు చెప్తున్నాయి. ఈ డేటా వల్ల మార్కెటింగ్ కోసం వెచ్చించే మొత్తాన్ని మరింత తెలివిగా వినియోగించుకోవచ్చు అంటున్నాయి. కస్టమర్ల అభిరుచులను బట్టి నేరుగా ఆఫర్లు, ప్రమోషన్స్ పంపించడం కూడా సాధ్యమవుతుంది అనేది రెస్టారెంట్ల వాదన. కస్టమర్లతో దీర్ఘకాలిక బంధం ఏర్పాటు చేసుకోవడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది అన్నది రెస్టారెంట్లో భావిస్తున్నారు. గతంలో ఇలా డేటా పెంచుకోవడం వల్ల యూజర్ల నుంచి ప్రతికూల ఫీడ్బ్యాక్ వచ్చిందని ఫుడ్ డెలివరీ యాప్స్ ఆపుతున్నాయి. ఇప్పటిదాకా తమ డేటా మీద ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందుకే యూజర్ అనుమతితోనే తాము డేటాను పంచుకోబోతున్నట్టుగా జొమాటో చెప్తుంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ విభాగంలో స్విగ్గీ, జొమాటోల మధ్య పోటీ నెలకొనడం, కొత్తగా ర్యాపిడో కూడా ఈ రంగంలోకి ప్రవేశించడం, ఓన్లీ పేరుతో ఫుడ్ డెలివరీ సేవను ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే NRIAతో యూజర్ల డేటాను పంచుకునేందుకు ఆ సంస్థ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకోవడం, అతి తక్కువ కమిషన్ మోడల్తో ఈ సేవల్లోకి ర్యాపిడో ఎంటర్ అవుతున్నటువంటి నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో జొమాటో రెస్టారెంట్ డిమాండ్లకు తలొగ్గింది. స్విగ్గీ కూడా అదే బాట పట్టబోతుంది అన్నటువంటిదే ఆయన భావిస్తున్నారు.